మదర్హుడ్ లీవ్స్ ఎంజాయ్ చేస్తున్న దీపికా పదుకొనే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మేకప్ వేసుకోబోతోంది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ లోకి అఫీషియల్ గా అడుగుపెట్టిన దీపికా పదుకొనే త్వరలో సెట్స్ లోకి ఎంటర్ కాబోతోంది. ఈ సినిమా కోసం కల్కి భామ డేట్స్ కూడా కేటాయించిందట. ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఎన్ని డేట్స్ ఇచ్చింది? నయా ఫేజ్ లో కండిషన్స్ అప్లై కథలు చెప్తోందా? దీపికా పదుకొనే ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. ఏంటా న్యూస్ అనే క్యూరియాసిటీ కలుగుతుందా? అయితే ఆగండి. ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై కనిపించని కల్కి బ్యూటీ నెక్స్ట్ ఇయర్ కూడా కనిపించే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే 1 ఇయర్ నుండి మదర్హుడ్ ఎంజాయ్ చేస్తున్న దీపిక ఇప్పుడే మళ్ళీ మేకప్ వేసుకోబోతోంది. అల్లు అర్జున్ అండ్ అట్లీ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కాబోతోంది. ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ 100 రోజులు కేటాయించిందని సమాచారం. బన్నీ అట్లీ ప్రాజెక్ట్ కోసం స్పిరిట్ వదిలేసుకున్న భామ నవంబర్ నుండి సెట్స్ లోకి అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే తన క్యారెక్టర్ కి సంబంధించి ప్రిపరేషన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికన్నా ముందే షారుఖ్ ఖాన్ కింగ్ సెట్ లోకి స్టెప్ ఇన్ కావాల్సి ఉంది భామ. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అక్టోబర్ నుండి అడుగు పెట్టాల్సి ఉండగా సడన్లీ కింగ్ ఖాన్ కి మేజర్ ఇంజురీ అయింది. దీంతో సినిమాను ప్రొడక్షన్ టీం ప్రస్తుతానికి హాల్ చేసింది. షారుఖ్ రికవర్ అయ్యాకే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు షారుఖ్ దీపికా జోడీ కట్టిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. అందుకే కింగ్ ఖాన్ మరోసారి ఈ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో కింగ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండి తెరకు ఇంట్రడ్యూస్ కాబోతోంది. ఈ 2 చిత్రాలు నెక్స్ట్ ఇయర్ అంతా షూట్స్ జరుపుకోబోతున్నాయని తెలుస్తోంది. దీంతో 2026 నుండి 2027 బొమ్మలు వాయిదా పడుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన మేడం సిల్వర్ స్క్రీన్ పై కనిపించి 2 ఏళ్లు దాటిపోతుంది. ఇక మదర్ గా ప్రమోషన్ పొందాక కింగ్ తో రొమాన్స్ చేస్తుందా? 2 పీస్ అవుట్ ఫిట్ ధరిస్తుందా? స్పిరిట్ కి చెప్పిన కండిషన్స్ ఈ 2 ప్రాజెక్టులకి అప్లై చేస్తుందా?